సహజ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ నిన్న మధ్యాహ్నం మృతి చెందారు. అయితే ఈ వార్త రాత్రి 7 గంటల తర్వాత కానీ మన మీడియాకి తెలియలేదు. ఘటన బాంబేలో జరగడం వల్ల ఆలస్యమైంది. ముంబైలో తన సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్ ఆ అపార్ట్మెంట్ 6వ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1985లో జయసుధ, నితిన్ కపూర్ల పెళ్లి జరిగింది. వీరికి నిహార్, శ్రేయాన్ అనే 2 కొడుకులు ఉన్నారు. నితిన్ బాలీవుడ్ నటుడు జితేంద్రకి సోదరుడవుతాడు. ఆయన గత 18 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నాడని, కొన్నాళ్లుగా సోదరి ఇంట్లో ఉంటున్నాడని, ఏడాదిన్నరగా డిప్రెషన్లో ఉన్నాడని, సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని బాంబే పోలీసులు చెప్పారు. చివరిగా కోకిలాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. జేఎస్కే కంబైన్స్ బ్యానర్పై కలికాలం, హ్యాండ్సప్, కాంచన సీత, అదృష్టం, వింత కోడళ్ళు, మేరా పతి సిర్ఫ్ మేరా హే వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. నితిన్ మరణ వార్త తెలియగానే జయసుధ హుటాహుటిన బాంబే బయలుదేరి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెని ఫోన్లో పరామర్శించారు.